బెజవాడ వెంకటరాయలు గారు, ఈ పండుగ గురించి మీ యొక్క స్పందన ఏంటి? ఈ యొక్క పండుగ గురించి, అంకం తల్లి తిరణాల గురించి మీ స్పందన ఏంటి? ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందనిపిస్తుంది. బాగానే ఉందనిపిస్తుంది అంటే ఇది ఎలా మీకు తెలిసింది? మా అంకం తల్లి తిరణాలు చేయాలి, 3 సంవత్సరాలకు ఒకసారి చేయాలని ఎవరు చెప్పారు? మీ పూర్వీకులు చెప్పారా? అందరూ మనమే అనుకున్నాం, చేసుకుంటున్నాం. మరి నాకు దాదాపు ఒక 24 సంవత్సరాలు ఉంటే, నాకు చిన్నప్పుడు ఎప్పుడు మీరు చేయలేదు, నాకు పెద్ద అయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు అప్పుడు మీరు చేసింది నేను కూడా చేయలేదు. మరి మీకు ఎలా తెలిసింది ఇప్పుడు చేయాలి? అది అప్పుడే మనం ఇప్పుడు 4 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఇప్పుడప్పుడు తెలుసుకొని అప్పుడు ఎవరు చెప్తే? అప్పుడు పెద్దోళ్ళు ఏంటంటే అలా ఒక యాప చెట్టు ఉండింది. ఆ యాప చెట్టు కాడికి వచ్చేది, పూజించుకునేది, బొమ్మను వేసుకునేది, ఒక పోతును కోసుకునేది, దండం పెట్టుకుని ఇంటికి పోతాను. అట్లాడితే ఇప్పుడు పెబులం చేశాను. మరి మీకు మీ తండ్రి గారు, మీ తాతగారు ఎవరో? అది మా తండ్రి వాళ్ళే పెళ్లిళ్ళకి అడిగి వచ్చేది, ఒక పోతును కోసుకుని దండం పెట్టుకుని. అసలు దేవాలయం ఆడ ఉండింది అసలు మొదట్లో. ఎక్కడ ఒకసారి చూపించగలుగుతారా? అది ఆడ ఒక యాప చెట్టు ఉండింది. యాప చెట్టు చుట్టూ ఇన్ని ఉంటే ఆ యాప చెట్టు కాడికి వచ్చి ఎంత శుభ్రం చేసి ఆడ బొమ్మను చేసి ఒక పోతును కోసి దండం పెట్టుకొని పోయేది, ఇంటికి పోయి కోసుకునేది. మరి మన సాంప్రదాయం ఏంటి? ఇప్పుడు అంకమ్మ తల్లి తిరణాలని ఎలా జరుపుకోవాలి? బొమ్మ ఎగురేస్తారు, అవన్నీ ఎవరు తీసుకుంటారు? మన సాంప్రదాయం చాకలు పోతుని తీసుకుంటారు. మన సాంప్రదాయం ఏమని చెప్పగలరా? మనం ఏం చెప్పలేము. ఇప్పుడు మనం చేసుకున్నది ఇది. ఆ ఎరుకేమో ఇంత ప్రబలం లేదులే, మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కదా, ఇప్పుడు ఇది ఎన్నోసారి చేస్తున్నారు? 4వ పారి. ఇప్పుడు 5వసారి కూడా 3 సంవత్సరాలు చేస్తారు, ఏమన్నా మార్చే అవకాశాలు ఏమన్నా? అది ఒద్దికని బట్టి కదా. అది ఒద్దికని బట్టి అంటే సాంప్రదాయం ప్రకారం 3 సార్లు చేసినావు, 5 సార్లు చేయాలని అంటారు కదా. అంటారు అబ్బా. ఇప్పుడు మనకి ఇవాళ కుదిరింది చేసిండ్రు. అది ఇప్పుడు అన్ని కూడ పెట్టి అందరిని ఒకటి చేసి చేస్తే చేస్తాం. అందరం అటు ఇటు పోతే ఏం చేస్తాం? అంతేనా? అంతేకాక మీరు పెద్దవాళ్ళగా ఏమన్నా మీ ముందు తరానికి, మీ కొడుకుల తరానికి ఏమైనా సలహాలు ఇస్తారు? ఇలా చేయండి, ఇలా చేయరని ఏమైనా చెప్పగలుగుతారు? బంగారం చెబుతాం. వాళ్ళు చేస్తే మటన్ తిరిగి ఉండి ఏం చేస్తాం? మటన్ తిరుగుతున్నారంట. ఇప్పుడు మా రాత్రి 4 రోజులు తెద్దామంటే ఒకడు కొందామని ఒకడు వద్దని, దాన్ని ఏం చేయాలి? అది అట్లా. మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పేది అందరు సర్దుకొని పోదామని. లేదే మనం చేస్తాం. మరి ఇప్పుడు సాయంత్రం భోజనాలు ఉన్నాయి, మన ఊరోళ్ళు వస్తారు, పక్క ఊరోళ్ళు వస్తారు, చాలా మంది వస్తారు. చాలా మంది ఎక్కువగా జనాలు వస్తారు. వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి? మీరే భోజనాలు ఏర్పాటు చేస్తారు, లేదంటే ఏదైనా క్యాటరింగ్ ఏమైనా? క్యాటరింగ్ పెట్టేదే వండిన కాడికి పెడతా ఉండేదే అయిపోయిన దాకా. అది కుర్రోళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అయ్యో చెప్పేది మొదట అని చెప్పి ఎప్పుడైనా అదే తగాదు లేకుండా జాగ్రత్త చేసుకోండి అయ్యా అని చెప్తాను. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ. చాలా బాగా ఇచ్చారు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.